ఏలూరు జిల్లాలో జాడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవ సభలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్పై మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. ఎవరైతే ప్రశ్న రావణ్కి సంబంధించి వ్యక్తి ఉన్నారో పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. జనసేన నాయకులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై మీరు ఏం చెప్తారు సార్? డెఫినెట్గా అతను వైఖరి ఈ సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ప్రశ్నించవచ్చు, ప్రశ్న అడగడానికి ఒక అర్హత ఉండాలి, దాని సందర్భం ఉండాలి. వాళ్ళు పెట్టింది దళితుల సభ పెట్టి దళితుల సభలో పవన్ కళ్యాణ్ తిట్టవలసిన అవసరం ఏంటో ముందు చెప్పాలి. మరి మీరు అన్నారు ఇప్పుడు ఏదో పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా ప్రకాష్ రాజ్ గారు, ఈ పనికి మాలిన వాళ్ళంతా వీళ్ళకి ఇదే పని. గవర్నమెంట్ మీద రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ పోలీస్ జైలుకి వెళ్తే వాళ్ళ వెనకాల నిలబడ్డం. అంటే మీకేంటి సంబంధం? అంటే మీరే చెప్పించారా? మీరేమైనా డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు? ఇవన్నీ రాష్ట్రాన్ని ఏదో రకమైనటువంటి కుదుపులో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మరి ఇలాంటి పేటీఎం ఆర్టిస్టులని రంగంలో దించి భాషలో మాట్లాడడం అన్నది దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి ఎవరు మాట్లాడినా కానీ తీవ్రమైనటువంటి చర్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది అన్కంట్రోలబుల్. ఒక మీడియాకి కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అది తప్పకుండా అడిగి దాని మీద అడగొచ్చు, అడగకూడని కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సమాజంలో మతద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కుల ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నదాన్ని ఈ సమాజానికి ద్రోహిగా భావించవలసిన అవసరం ఉంది ఎవరినైనా. మీరు అడగండి, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే దానికి అడగొచ్చు. ఎలా అడగాలి? దానికి ఏదైనా అవినీతి జరిగినప్పుడు అడగొచ్చు, లేదంటే ఇంకో దాని మీద ఏమైనా విమర్శించవచ్చు. కానీ అదే నోట్లో ఏం పెట్టుకున్నావు? ఈ భాష అభ్యంతరకరంగా ఉంది కాబట్టి అది కూడా కాకుండా ఈ సమాజంలో అందరూ కలిసి ఉండాలి, అన్ని కులాలు, అన్ని మత ధర్మాలు కలిసి ఉండాలనేది మన ఉద్దేశం. కానీ దాన్ని డిఫరెంట్గా వెళ్ళి ఏంటంటే మతాలని కులాలను విడదీసి రాజకీయం చేయడం, దానివల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు స్టార్ట్ చేయడం. ఇదివరకు చూసే ఉంటారు మీరు, అమలాపురంలో జరిగినటువంటి అల్లర్లు లాంటి చేసే ప్రయత్నంలో వీళ్ళంతా కుట్ర జరుగుతున్నారని నా ఆలోచన. అంటే ఒకరిద్దరు వైసీపీ నాయకులు ప్రశ్న రావణ్ను కూడా వెనకేసుకొస్తున్నారు. ఇటు ఎగ్జాంపుల్గా అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, వాళ్ళకి ఇచ్చే కౌంటర్ వాళ్ళే కదా, వాళ్ళు మాట్లాడించింది కాబట్టి వాళ్ళకి భుజాలు తడుకుంటున్నారు. మీకేంటి సంబంధం? ఇప్పుడు మీ నాయకుడిని వాళ్ళు ఇచ్చేయలేదు కదా, మీ నాయకుడిని కూడా తిట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట రావట్లేదని కూడా వాళ్ళు మాట్లాడారు. అదే మీటింగ్లో మీరు విన్నారు లేదు, జనసేవను మాట్లాడాడు కదా. అయినా వీళ్ళకి ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తిడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడింది పెద్దగా జనం పట్టించుకుంటలేదు, కానీ రోజు మీడియా ముందుకు రావడం వాళ్ళిద్దరికీ అలవాటు. వాటితో పాటు ఈ మధ్యన ఆ పోరంబోకు ప్రకాష్ రాజు గారు ఒకటి బయటకు వచ్చాడు. వాళ్ళు మాట్లాడుతున్నాడు ప్రతిదానికి హిందూ వ్యతిరేక. అతను హిందూ ధర్మం గురించి మాట్లాడితే అతను నచ్చదు కాబట్టి అతను సైకో మనస్తత్వం అవుతుంది. అది ఎలాగ మాట్లాడుతాం. అంటే ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణే టార్గెట్గా ఎందుకు వీళ్ళు తయారయ్యారనుకోవచ్చు? రాజకీయాల్లో బలమైన వ్యక్తిని కొట్టడం కోసం అందరూ కలిసి యాక్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణలో యాజిటేషన్ చేస్తారు. తెలంగాణ డబ్బు పంపించి వాళ్ళతో గొడవ పెట్టిస్తారు. అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ చేస్తూ ఉంటారు. టోటల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిప్పుతున్నారు. ఆయన విమర్శించడం, జైలుకి వెళ్ళడం, ఆయన విమర్శించడం, లేదా గొడవ పడడం, ఆయన విమర్శించడం, కొన్నాళ్ళు ట్రోల్ చేయడం. ఇది తప్ప దీనివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల రాష్ట్రానికి కలిసి వచ్చింది ఏమైనా ఉందా? ప్రజలకు కలిసి వచ్చింది ఏమైనా ఉందా? ఇప్పుడు 4 ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? 4 ఇండస్ట్రీలు వచ్చినాయా? నిరంతరం ఇక్కడ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుంది. ఎవరిని వస్తే ఇక్కడ ఏ వ్యాపారం జరగదని ఒక ఇండికేషన్ పంపించి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చీడపురుగులో అడ్డపడుతున్నారు వీళ్ళు. ఇప్పటికీ ప్రశ్న రావణ్పై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఉపా అనే ఒక చట్టాన్ని ప్రయోగించారు. భవిష్యత్తులో ఎలాంటివి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరే చెప్తారు? నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎవరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఈ సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ప్రశ్నించవచ్చు, ప్రశ్న అడగడానికి ఒక అర్హత ఉండాలి, దాని సందర్భం ఉండాలి. వాళ్ళు పెట్టింది దళితుల సభ పెట్టి దళితుల సభలో పవన్ కళ్యాణ్ తిట్టవలసిన అవసరం ఏంటో ముందు చెప్పాలి. మరి మీరు అన్నారు ఇప్పుడు ఏదో పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా ప్రకాష్ రాజ్ గారు, ఈ పనికి మాలిన వాళ్ళంతా వీళ్ళకి ఇదే పని. గవర్నమెంట్ మీద రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ పోలీస్ జైలుకి వెళ్తే వాళ్ళ వెనకాల నిలబడ్డం. అంటే మీకేంటి సంబంధం? అంటే మీరే చెప్పించారా? మీరేమైనా డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు? ఇవన్నీ
రాష్ట్రాన్ని ఏదో రకమైనటువంటి కుదువులో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మరి ఇలాంటి పేటీఎం ఆర్టిస్టులని రంగంలో దించి మాట్లాడగాను భాషలో మాట్లాడడం అన్నది దురదృష్టకరం ఈ రాష్ట్రానికి. ఎవరు మాట్లాడినా ఈ కానీ తీవ్రమైనటువంటి చర్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది అన్కంట్రోలబుల్. ఒక మీడియాకి కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అది తప్పకుండా అడిగి దాని మీద అడగొచ్చు, అడగకూడని కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సమాజంలో మతద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కుల ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నదాన్ని ఈ సమాజానికి ద్రోహిగా భావించవలసిన అవసరం ఉంది ఎవరినైనా. మీరు అడగండి, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే దానికి అడగొచ్చు. ఎలా అడగాలి? దానికి ఏదైనా అవినీతి జరిగినప్పుడు అడగొచ్చు, లేదంటే ఇంకో దాని మీద ఏమైనా విమర్శించవచ్చు. కానీ అదే నోట్లో ఏం పెట్టుకున్నావు? ఈ భాష అభ్యంతరకరంగా ఉంది కాబట్టి. అది కూడా కాకుండా ఈ సమాజంలో అందరూ కలిసి ఉండాలి, అన్ని కులాలు అన్ని మత ధర్మాలు కలిసి ఉండాలనేది మన ఉద్దేశం. కానీ దాని డిఫరెంట్గా వెళ్ళి ఏంటంటే మతాలని కులాలను విడదీసి రాజకీయం చేయడం, దానివల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు స్టార్ట్ చేయడం. ఇదివరకు చూసే ఉంటారు మీరు, అమలాపురంలో జరిగినటువంటి అల్లర్లు లాంటి చేసే ప్రయత్నంలో కుట్ర జల్లుతున్న వీళ్ళంతా కుట్ర జరుగుతున్నారని నా ఆలోచన. అంటే ఒకరిద్దరు వైసీపీ నాయకులు ప్రశ్న రావణ్ను కూడా వెనకేసుకొస్తున్నారు. ఇటు ఎగ్జాంపుల్గా అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వాళ్ళకి ఇచ్చే కౌంటర్. వాళ్ళే కదా వాళ్ళు మాట్లాడించింది కాబట్టి వాళ్ళకి భుజాలు తడుకుంటున్నారు. మీకేంటి సంబంధం? ఇప్పుడు మీ నాయకుడిని వాళ్ళు ఇచ్చేయలేదు కదా, మీ నాయకుడిని కూడా తిట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట రావట్లేదని కూడా వాళ్ళు మాట్లాడారు. అదే మీటింగ్లో మీరు విన్నారు లేదు, జనరల్ సేవను మాట్లాడాడు కదా. అయినా వీళ్ళకి ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తిడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడింది పెద్దగా జనం పట్టించుకుంటలేదు, కానీ రోజు మీడియా ముందుకు రావడం వాళ్ళిద్దరికీ అలవాటు. వాటితో పాటు ఈ మధ్యన ఆ పోరంబోకు ప్రకాష్ రాజు గారు ఒకటి బయటకు వచ్చాడు, వాళ్ళు మాట్లాడుతాడు ప్రతిదానికి హిందూ వ్యతిరేక అతను. హిందూ ధర్మం గురించి మాట్లాడితే అతను నచ్చదు కాబట్టి అతను సైకో మనస్తత్వం అవుతుంది. అది అలాగే మాట్లాడుతాం. అంటే ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రశ్న రావణ్, పవన్ కళ్యాణే టార్గెట్గా ఎందుకు వీళ్ళు తయారయ్యారు అనుకోవచ్చు? రాజకీయాల్లో బలమైన వ్యక్తిని కొట్టడం కోసం అందరూ కలిసి యాక్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణలో యాజిటేషన్ చేస్తారు, తెలంగాణ డబ్బు పంపించి వాళ్ళతో గొడవ పెట్టిస్తారు. అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ చేస్తూ ఉంటారు. టోటల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిప్పుతున్నారు. ఆయన విమర్శించడం, జైలుకి వెళ్ళడం, ఆయన విమర్శించడం, లేకపోతే గొడవ పడడం, ఆయన విమర్శించడం, కొన్నాళ్ళు ట్రోల్ చేయడం. ఇది తప్ప దీనివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల రాష్ట్రానికి కలిసి వచ్చింది ఏమైనా ఉందా? ప్రజలకు కలిసి వచ్చింది ఏమైనా ఉందా? ఇప్పుడు 4 ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? 4 ఇండస్ట్రీలు వచ్చినాయా? నిరంతరం ఇక్కడ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుంది, ఎవరైనా వస్తే ఇక్కడ ఏ వ్యాపారం జరగదని ఒక ఇండికేషన్ పంపించి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చీడపురుగులో అడ్డపడుతున్నారు వీళ్ళు. ఇప్పటికీ ప్రశ్న రావణ్పై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఉపా అనే ఒక చట్టాన్ని ప్రయోగించారు. భవిష్యత్తులో ఎలాంటివి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరే చెప్తారు? నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎవరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారే కాదు, ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. కాబట్టి తప్పనిసరిగా ఇది చట్టం చేయాలి. ఎవరైతే అతిక్రమించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి, శిక్ష అనుభవించాలి. ఇదంతా కూడా వైసీపీకి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టుల వల్లే జరుగుతుందంటున్నారు. అంతేకాకుండా ఎవరైతే రాజకీయాల్లో ఎదుగుదల ఉంటుందో వారిపై విషప్రయోగం చేయాలని మాత్రమే ఈ విధంగా జరుగుతుందంటున్నారు. ఒక ప్రశ్న రావనే కాదు, ఎవరైనా సరే ఈ విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే సహించలేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణతో మనోజ్ RTV తాడేపల్లిగూడెం నుంచి.